మాస్కా దాస్ విశ్వక్సేన్ మొదటిసారి లేడీ గెటప్లో నటించినటువంటి చిత్రమే లైలా. లైలా ఈరోజు విడుదలైన సందర్భంగా ఈ సినిమా ఎలా ఉంది, స్టోరీ ఏంటి, దీని రివ్యూ ఏంటి, రేటింగ్ ఎంత అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. లైలా మూవీ ఈరోజు విడుదలైంది. ఏంటి సినిమా కథ ఎలా ఉంది, సినిమా ఓవరాల్గా అసలు సినిమా పరిస్థితి ఏంటి? బేసిక్గా అసలు సినిమా అంటేనే ఒక అసహజతతో కూడినటువంటి ఒక ప్రోడక్ట్. మనం దాన్ని కొనుక్కొని అందులో ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కుంటాం అంతే. పూర్తిగా అసహజతతో కూడినటువంటి ప్రోడక్టే సినిమా అంటేనే ఫ్యాబ్రికేటెడ్. సో అట్లాంటిది ఏ సినిమా అయినా సరే మనం ఫస్ట్ చూస్తున్నాము అంటే మనం టికెట్ కొనేది ఆనందాన్ని ఆహ్లాదాన్ని పొందడానికే. అది పొందామా లేదని తర్వాత సంగతి. కానీ మనం పజిల్ గేమ్ టికెట్ కొనుక్కొని రాలా. ప్రతి దాన్ని ఇట్లా పజిల్ గేమ్ లాగా ఆ తప్పులు ఈ తప్పులు వెతకూడదు. ఫస్ట్ సినిమాని చూడండి, నెక్స్ట్ మనకి తర్వాత సెకండ్ టైం మళ్ళీ చూడాలనిపిస్తే తప్పులు గిప్పులు వెతుక్కోవచ్చు. ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి లైలా సినిమా. విశ్వక్సేన్ సినిమాలు అంటేనే ప్రతి సినిమాకి ఏదో ఒక వివాదం వస్తుంది. అంటే కొన్ని ఆయన కావాలని క్రియేట్ చేసుకున్నవి, కొన్ని అనుకోకుండా జరిగేవి, కొన్ని అసలు ఖచ్చితంగా విశ్వక్సేన్ సినిమా అంటే వివాదం జరగాలేమో అన్నట్టుగా వస్తాయి. ఆ రకంగానే గతంలో ఎన్ని సినిమాలు చూసుకున్నా ఏదో ఒక వివాదం, యాటిట్యూడ్ అని ఒకటి, ఇంకేదో అని ఒకటి. ఆ గామి సినిమానేమో నెగిటివ్ చేశారు, బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారని ఒకటి, దాస్ కదమ్కిని కావాలనేది ఒక్కేశారని ఒకటి, ఇంకోటి ఏమో గెట్ లాస్ట్ అని ఆవిడ అనేది ఒకటి, ఆ రోడ్డు మీద కారుతో ప్రాంక్ చేసింది ఒకటి. ఇట్లా ఎన్నెన్నెన్నెన్నో. అర్జున్ గారు వాళ్ళ అమ్మాయి విషయంలో ఏదో, ఆ సినిమా విషయంలో ఏదో అన్నది ఒకటి. ఇట్లాంటివి. ఈ సినిమా అసలు ఎలాంటి వివాదం లేకుండా భలే రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక వివాదం అయితే అయింది. దాన్ని పట్టుకొని బాయ్కాట్ లైలా అనే స్థాయికి వచ్చింది. అయినా సరే మా సినిమాని చూడండి, మా తప్పేం లేదని వేడుకొని మొత్తానికి అసలు రిలీజ్ ఉంటుందో లేదో కూడా తెలియదు అనే రేంజ్కి వెళ్ళిన సినిమా మొత్తానికి రిలీజ్ అయిపోయింది. ఇక ఎలా ఉంది, అనుకున్న అంచనాలు రీచ్ అయిందా అంటే, బేసిక్ ఈ సినిమా కథలోకి వెళ్తే ఒక మామూలుగా మోడల్ లాంటి ఒక అబ్బాయి, కాలనీలలో మోడల్స్ ఉంటారు, సినిమా మోడల్స్ కాదు. ప్రతి కాలనీకి ఒక మోడల్ ఉంటాడు, వాడి డ్రెస్సింగ్ కానీ వాడి స్టైలింగ్ కానీ. అలాంటి ఒక మోడల్ అబ్బాయి ఓ బ్యూటీ పార్లర్ నడుపుతుంటాడు. ఆ బ్యూటీ పార్లర్కి బోల్డంతమంది అమ్మాయిలు వస్తూ ఉంటారు. అనుకోకుండా జరిగిన ఒక పరిణామం, ఒక అమ్మాయిని అందంగా, అంటే బ్లాక్గా ఉన్న అమ్మాయిని అందంగా చూపిస్తాడు మేకప్ వేసేసి. అఫ్కోర్స్ ఆ మేకప్ కొంచెం భయంకరంగానే ఉందిలే, అయినప్పటికీ సినిమాలో ఆ సీన్ సన్నివేశం గురించి చెప్తా. ఆ మేకప్ని చూసి ఒక అతను మనసు పడి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అప్పటికి వాళ్ళు చెప్తానే ఉంటారు, నో 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 అది ఏదో, వీళ్ళ మాట వినకుండా పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి అసలు రూపం చూసి తన్ని వదిలించుకోవాలనుకుంటాడు వీళ్ళని. కానీ ఆ రూపం అసలు చిరంజీవి సినిమాలను అభిమానించే వాళ్ళ నాన్న అతిలోక సుందరి లాంటి అమ్మాయి కావాలి అనుకుంటాడు కోడలిగా. ఈ అమ్మాయిని చూసి మూర్ఛపోతాడు. అతను ఒక పెద్ద బస్తీలో ఓ లీడరు. అతని అనుచరులు ఇతని బ్యూటీ పార్లర్ మీద దాడి చేస్తారు. పనిలో పనిగా అనుకోకుండా ఒక కేసులో ఇతను ఇరుక్కోవాల్సి వస్తుంది. ఇతన్ని మోడల్ అన్నాం కదా, ఇతని మొహంని వేసి ఒక ఆయిల్ అమ్ముతారు. అది కల్తీ ఆయిల్ అని తెలిసి దాని ద్వారా చాలా మందికి ప్రాణాలు పోయాయి అని తెలిసి దానికి కారణం కూడా ఇతనే అని. అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో కొన్ని నెగిటివిటీస్, అప్పటిదాకా బాగా బ్రతుకుతున్న ఒక అబ్బాయి జీవితంలో కొన్ని నెగిటివిటీస్ వచ్చి ఎటెళ్ళినా ఎవరో ఒకరు చంపేస్తారు నిన్ను, లేదా అరెస్ట్ చేస్తారు, అసలు నువ్వు ఇక్కడ ఉండొద్దు అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదు నేను ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఆ పార్లర్కి ఒక సెంటిమెంట్ ఉంది, సీత అని వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుంటాడు, వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థం వాడు అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలన్న ప్రయత్నంలో తనని తాను మార్చుకున్న తర్వాత అతను అనుకున్నది సాధించాడా, అండ్ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందించారు. అంటే జస్ట్ చాలా సింపుల్ స్టోరీ ఇది. అనుకోని పరిస్థితుల్లో రూపం మార్చుకున్న ఒక అబ్బాయి తర్వాత ఏం చేశాడు అంతే. చాలా సింపుల్ స్టోరీ. కొన్ని కథలకి మనం మరి
ఆ కీ పాయింట్ ఏంటి, అదేంటి ఇదేంటి అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పాయింట్ ఇది. ఆ తర్వాత ఇంకా పాత్రలు వాటి తీరుతెన్నుల విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం గందరగోళంగా మొదలైంది. ఎలా అంటే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం, మనం తేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది. కొంచెం తేరుకున్నాక ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్పిన స్టోరీ అర్థమైందో ఈ కథ అర్థం అవడానికి ఇంటర్వెల్ పట్టింది ఇంచుమించు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా గందరగోళంగా సాగి ఇప్పుడు మనం చెప్పి అసలు పాయింట్ అర్థం అవడానికి ఇంటర్వెల్ వరకు వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో ఏదైతే ఉందో ఇంటర్వెల్ తర్వాత చూడమన్నారు. ఆ తర్వాత స్టోరీలోకి వెళ్తే నిజంగానే పర్వాలేదు, ఎంటర్టైన్ గానే సాగింది, బానే ఉంది, పెద్దగా ఏం అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఒకటే కొంచెం గందరగోళం. ఎప్పుడైతే కథ మెయిన్ ట్రాక్ ఎక్కిందో అప్పటి నుంచి ఎంటర్టైన్ గానే సాగుతుంది. లైలా సినిమాలో కొన్ని సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి అన్నట్లుగా కొంతమంది రివ్యూ ఇస్తూ ఉన్నారు. ఏంటి ఆ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఎబ్బెట్టు ఇన్ సెన్స్ అంటే ఆ డైలాగ్స్ అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విశ్వక్సేన అబ్బాయి అని తెలుసు కాబట్టి డైజెస్ట్ కొంచెం వీ కెన్ డైజెస్ట్. కానీ అక్కడ విలన్ చేసిన తప్పు ఏంటంటే ఒక ఆడపిల్లని ఇలా బ్లౌజ్ లాగి లోపల చూస్తాడు. అదొకవేళ ఇన్ కేసు అంటే ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఏదో చెల్లిందిలే, కానీ ఇన్ కేసు కొంచెం అదుపు తప్పు ఉంటే కనుక చాలా దారుణంగా ఉండేది. మహిళా సంఘాలు మండిపడేవి. అంతవరకు రానివ్వరు కదా. ఇప్పుడు ఆడవాళ్ళ మీద కొట్టాలి, విలన్లు కొట్టాలంటే చెంప మీద కొడతారు, తోస్తారు, ఇంకేమైనా కాళ్ళ మీద కొడతారు, పడేస్తారు, ఇట్లాంటివి చేస్తారు. కానీ అలా చేయరు కదా. సో ఈ విధంగా జరిగింది. అది కొంచెం ఎబ్బెట్ అంతే, పెద్దగా ఇక వెతుక్కుంటే అంతగా ఏమనిపించలేదు. కొంచెం ఆ డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు అంతే. అంటే ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలకు అవి వస్తున్నాయిలే, అది అది అయిపోయింది ఎప్పటి నుంచో. అంటే లేడీ గెటప్ లో విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అదే ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఫస్ట్ మోడల్ గెటప్ లో విశ్వక్సేన్ ఇట్స్ ఓకే. ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ నటన కనబరిచాడు, చాలా బాగుంది. కనిపించినంతసేపు స్క్రీన్ లో అసలు ఇంకెవరిని చూడం మనం, మొత్తం తన చుట్టే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. అండ్ ఈవెన్ కళ్ళు తిప్పుకోలేకుండా నిజంగా చాలా బాగా చేశాడు. అందులోనే కామెడీ పండించాడు, అందులోనే మంచి నట విశ్వరూపం చూపించాడు అనుకో, ఇంకంతమించి ఇంకేం చెప్పలేం. మిగతా క్యారెక్టర్స్ అందరు కూడా పరిధి మేరకు బాగానే చేశారు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలి, తల్లి పాత్రలో తలుక్కున మెరిసింది ఒక తార. ఎవరు అంటే ఆది సినిమా హీరోయిన్ గుర్తుందా మీకు? కీర్తి చావ్లా. తర్వాత ఏమైనా సినిమా చేసిన శ్రీకృష్ణ 2006 గౌరీ ముంజల్ ఆవిడ కాదు ఏమో తర్వాత ఎక్కడ కనబడిందో నాకు గుర్తులేదు. ఇందులో మదర్ వేషం వేసింది. అండ్ ఆవిడ ఉన్నంతసేపు ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తే షీ కెన్ గో, అంటే మంచి నటి. మనం తెలుగు సినిమాలు చేసిన నటే. ఇప్పుడు భూమిక లాగా వాళ్ళ వీళ్ళగా తను కూడా ఓకే చేయొచ్చు. అండ్ ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే మూర్తీస్ గారు అందించిన స్టోరీని వాసుదేవ మూర్తి గారు, రామ్ నారాయణ్ తీశాడు అనుకుంటా. అంటే పెద్దగా చెప్పుకోదగ్గ కథ ఏం కాదు, కానీ ఉన్నలో ఉన్నంత ఈ కథ మాత్రం అబ్బాయిగా, అంటే అక్కడ అబ్బాయిగా ఉండలేని పరిస్థితిలో అమ్మాయిగా ఎలా చేసుకున్నాడు, అండ్ ఏ మచ్చ అయితే అబ్బాయి మీద పడిందో దాన్ని చెరిపేసే కార్యక్రమంలో ఎలా సాధించాడు, ఇలాంటివన్నీ ఈ సినిమాలో మెయిన్ పాయింట్. పాటలు పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఫైట్లు ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. కెమెరా పనితనం బాగుంది, ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సినిమాకి అవసరానికి మించి ఇంకెక్కువే ఖర్చు పెట్టారు. డైరెక్టర్కి తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా అయితే పర్వాలేదు, బాగుంది. పెద్దగా దీంట్లో నెగిటివ్స్ అన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఏదో అసలు హీరోయిన్ గురించి చెప్పలేదు. అదే చెప్పాక మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా వాళ్ళ పరిధి మేరకు బాగానే ఉన్నాయని చెప్పేసి హీరోయిన్ కూడా షీ డిడ్ గుడ్. అంటే తక్కువ స్క్రీన్ స్పేస్ అమ్మాయికి. అంటే ఫస్ట్ హాఫ్ లోనే హీరో ఉన్నప్పుడే కదా హీరోయిన్, హీరో ట్రాన్స్ఫర్మ్ అయిన తర్వాత జస్ట్ ఇంకా త్రూ అవుట్ ట్రావెలింగ్ క్యారెక్టర్. విశ్వక్సేన్ కనబడ్డంతసేపు విశ్వక్సేన్ తప్ప ఇప్పుడు చూడు హీరోయిన్ గురించి కూడా మనం మర్చిపోయామంటే అంత బాగా పర్ఫామ్ చేశాడు విశ్వక్సేన్. అది విషయం. ఇందులో ఇంకేమైనా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయా? సర్ప్రైజింగ్ అంటే చెప్పుకోవచ్చు. యూట్యూబ్ లో అప్పట్లో
ఏదేదో మాట్లాడుతూ ఉంటే కొంచెం మంది వార్నింగ్లు ఇచ్చారు, కొట్టారు. ఒక అబ్బాయిని గుర్తుందా, సునిశ్చిత్ అని ఒక అబ్బాయి ఉంటాడు, హనుమాన్ సినిమాలో కూడా అలా కనబడి వెళ్ళాడు. తనకి దీంట్లో త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంది, ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఏంటి హీరో క్యారెక్టర్? నాట్ లైక్ దట్, అంటే త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంది. ఇకపోతే నేను ఎందుకు దీన్ని చెప్పాలనుకున్నానంటే, చూడు, ఆ అబ్బాయి మీద దాడి జరిగింది, ఎవరు కొట్టారు? మెగా ఫ్యాన్స్ కొట్టారు. మమ్మల్ని ఏదో అంటున్నారు, మాకు నచ్చలేదు ఇతను చేసే విషయాలని. అతనికి సినిమాలో త్రూ అవుట్ క్యారెక్టర్ ఇచ్చి అదే సినిమా ప్రమోషన్కి మెగాస్టార్ని పిలిచారు, విశ్వక్ సేన్. ఇది నాకేదో వింతగా అనిపించింది. ఓకే, అంతే, అంత మించి ఇంకేం లేదు. ఇంకా ఓవరాల్గా ఇట్స్ ఓకే. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5/5. 1.5 కూడా ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ కొంచెం అంటే సినిమా కొంచెం ఇబ్బంది పడితేనే స్టార్ట్ అయింది, గందరగోళంగా ఉంది. కథలోకి వెళ్ళడానికి బాగానే ఉందిలే, అది ఉపయోగపడింది, తర్వాత సంగతి. అండ్ నెక్స్ట్ కొంచెం అన్నట్టు ఆ ఎబ్బెట్టు, ఆ పదాలు, అంత మించి ఇంకెళ్ళి పెద్ద నెగిటివ్స్ ఏం లేవు ఈ సినిమా. ఎవ్రీథింగ్ బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.